హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? బాగున్నారు అనుకుంటున్నాను. మరి ఈ వీడియోలోని ధాన్యం నూరుస్తున్నారు, అంతా కూడా చూద్దాం ఈ వీడియోలోని. అయితే ఫస్ట్ ధాన్యం తేవడం కోసం గోన్లు కూడా కావాలని చెప్పారు. ఆ గోన్లు కూడా తేడానికి వెళ్తున్నాను. ఆ గోన్లు తీసుకొని ఇప్పుడు ధాన్యం నూర్చే దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడి నుంచి కొద్ది దూరం అనమాట, 20 కిలోమీటర్స్ ఉంటుంది వెళ్ళాలి. ట్రాఫిక్ ఈ విధంగా ఉంది. వైజాగ్లో ట్రాఫిక్ చాలా ఎక్కువైపోయింది. ఇంకా పీక్ టైం అయితే అసలు చెప్పవసరం లేదు, రోడ్లు సరిపోవట్లేదు, ఇంత ట్రాఫిక్ ఉంది. ఇప్పుడు మరి గోన్ సంచులు కొనాలి, ఇప్పుడు దిగుతున్నాం. ఈయన దగ్గర లేవంట, ఉన్నాయి కానీ చాలా ఎక్కువ చెప్తున్నాడు. కాస్ట్ 46 రూపీస్ చెప్తున్నాడు. అది కూడా క్వాలిటీ ఉండమంటున్నాడు. సో వేరే దగ్గర అతను రిఫర్ చేస్తున్నాడు, అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. ఇక్కడ అమ్ముతున్నాడు అతను, రోడ్డు మీద పెట్టుకొని అమ్ముతున్నాడు అనమాట. తీసుకుందాం. అవి 15 ఇవి 20 ఏడు తాడేటి 23కి 80 కేజీలు, అది 50 కేజీలు. తగ్గిస్తారా? రూపాయి తగ్గించి ఎట్టుకెళ్ళండి. తగ్గియండి రూపాయి. ఏడుది సీల్ కవర్ అండి, పాతవి అమ్మాము. 6, 7, 8, 9, 10, 11, 12. పురుగు వస్తుంది మీ దగ్గర? అసలు ఉండవండి. సరే. మాత్రం పురుగు వస్తు పడుతుంది. పురుగు వస్తా అంత పడుతుందా? కేజీ లెక్కనేంటి? ఎంత కేజీ ఇదంతా? మరి ఇప్పుడు పొలం దగ్గరలోకి వచ్చాం. సో ఇది కౌలుకి ఇచ్చారన్నమాట వేరే వాళ్ళకి, అందు గురించి వాళ్ళు ఆల్రెడీ పని స్టార్ట్ చేస్తారు. ఇంకో ఇలాగా సోలార్ పంపు వేసారన్నమాట. ఇక్కడ సోలార్ పంప్ వేశారు. ఎంత పొలం. మరి ఈ గొట్టు మీద రకరకాల చెట్లు ఉన్నాయి. మునగ చెట్టు,
మామిడి అలా రకాల రకాల చెట్టు పపాయ అవన్నీ వేసుకున్నాయి ఇలా గొట్టు మీద. ఈ మునగ చెట్టు అయితే పువ్వు కూడా పూసింది అండి, పువ్వు పూసింది బాగానే. ఇదిగో కర్రపండ్లం, అది దుంపలు, కర్రపండ్లం చెట్టు, కర్రపండ్లం. తర్వాత మామిడి చెట్టు, మామిడి, తర్వాత మిరపకాయలు, మిరపకాయలు, వంకాయ, సపోటా, సపోటా సపోటా చెట్టు. తర్వాత ఈ మల్లెపూలా ఉన్నాయి. ఇవన్నీ కర్రపండ్లం చెట్లు వేసినవి దుంపలు. ఇంకోండి ఇవన్నీ తీసాడు ఈయన, గొట్టు మీద వేశారు ఇలాగా. ఇవన్నీ అవే. నువ్వులు వేస్తారట నెక్స్ట్. ఇది దున్నేసిందంతా టమాటా, వంకాయ మొక్కలు వేస్తారట. చూడండి ఇక్కడ ఉన్నాయి టమాటా, వంకాయ నర్సరీ రెడీ చేస్తున్నాడు ఈయన. ఇంకో టమాటా, ఇదంతా టమాటా మొక్కలు, అవన్నీ వంకాయ మొక్కలు. వంకాయ అదంతా పసుపు. సో అలా చేస్తున్నారు. మొత్తం అలా గడ్డి తీసేసి మొత్తం అంతా కింద ధాన్యం ట్రాక్టర్కి వేసి వస్తున్నారు, గడ్డి అంతా కూడా. అలా మొత్తం గడ్డి అంతా తీసి ట్రాక్టర్ వేసేస్తున్నారు అన్నమాట. కింద గింజలు ఉంటాయి. ఆ తాటికాయలు ఉన్నాయి, అవి కొట్టమని అడిగారు. తాటికాయలు కళ్ళు తీసేస్తానని, అతను కళ్ళు అన్నీ గీసిన తర్వాత వస్తానండి తీస్తానన్నాడు. వెళ్తున్నాడు అతనే. సీజన్ కాదు అయినా సరే ఇక్కడ దొరుకుతున్నాయి. ఈ చెట్టు కాసింది అనమాట. సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఆ గడ్డి అంతా కూడా మ్యాక్సిమం ట్రాక్టర్కి ఎత్తేసారు. అది తీసుకెళ్ళిపోతున్నారు ట్రాక్టర్కి ఎత్తేసి. పచ్చిమిరపకాయలు, తెంపలేదు, ఇలా రెడ్ అయిపోయినాయి. ఇలా రెడ్గా అయిపోయినాయి.
తాటికాయలు తెంపుతున్నాడు ఆయన, తాటికాయలు కోస్తున్నాడు. గురువుగారు, ఈ కర్ర పేరు ఏం పేరండి? ఈ కర్ర పేరు ఏంటి? నగిరి కర్ర. నగిరియా? ఇక్కడ దొరుకుతుందా లేకపోతే ఆ ఫారెస్ట్కి వెళ్ళాలా? ఇక్కడే బోల్డా? పొద్దునడ్డాక కత్తి చిన్న మరమైనా నూరుతుంది. ఇది సీజన్ కానప్పటికీ ఈ చెట్టుకి మాత్రం కాయలు కాసాయి. ఈ తాటి చెట్టుకి బాగా కాసింది. చెట్టు బాగా కాసింది. మరి లేతేనండి అవి గురువుగారు? లేతవేనా? అరటికాయలు కొట్టండి ఒకటి. చిన్నది. ఇది ముదిరింది లేత ఉంది. ఆ పక్కన ఉన్నది ఇంకా చేయాలి. ఇప్పుడు ట్రాక్టర్ వెళ్ళింది కదా, మిగతా గడ్డి అంతా కూడా మళ్ళీ అవతల పోగేస్తున్నారు. అదంతా తీసి ట్రాక్టర్లో వేస్తారు. గడ్డి అంతా తీసి కింద ధాన్యం ఉన్నాయి ఆ పరద పైన. మొత్తం దీని మీద పరద మీద మొత్తం ధాన్యం అన్నీ ఒక దగ్గర పోస్తున్నారు. గడ్డి పట్టుకెళ్ళింది కదా ట్రాక్టర్ వచ్చేస్తుంది. అది ట్రాక్టర్ వస్తుంది నెక్స్ట్ మళ్ళీ గడ్డి పట్టుకెళ్ళడానికి. ఇట్లా ధాన్యం అన్నీ ఒక దగ్గర పోస్తున్నారు.
అది ఆయనే వస్తాడు కదా, ఆయనే ఈ మొత్తం కౌలు చేస్తాడనమాట ఈ ల్యాండ్ అంతా కూడా. మోటార్ ఆన్ చేశారు, సోలార్ పంపు. సోలార్ పంప్ ఆన్ చేశారు. పొలంలోని పెట్టకుండా పైపు ఇలా చెరువులోకి పెట్టారనమాట. ఈ విధంగా వస్తుంది వాటర్. ఇలా చెరువులోకి పెట్టారు. లంచ్ టైం అయిపోయిందండి. సో వచ్చిన వాళ్ళకి అన్నం అన్ని రకరకాల ఐటమ్స్ ఏదో వండి తెచ్చి పెడుతున్నారు. గొట్టు మీద కూర్చొని తింటున్నారు. వీళ్ళు ఇంకా వర్క్ చేస్తున్నారు ఇక్కడ. ఈ విధంగా మొత్తం ధాన్యం పొట్టు పేస్ట్ అంతా ఉంటుంది ఇందులో. ఇప్పుడు ఇదంతా కూడా ట్రాక్టర్కి ఫ్యాన్ పెడుతున్నారు. దాంతో మొత్తం పేస్ట్ అంతా తీసేస్తారు. పొలం పని ఇంత కష్టంగా ఉంటుంది. ఎంతకైనా పోగు వేశారు. అలా ఇంకో పోగు కూడా వస్తున్నారు అక్కడ. ఫ్యాన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం గాలి పోసేస్తారు. ఇంకా అలా ఎగిరిపోతుంది అన్న వేస్ట్ అంతా అలా వెళ్ళిపోద్ది. ధాన్యం అన్నీ కింద పడిపోతాయి. వేస్ట్ అంతా అలా ఎగిరిపోతుంటుంది అనమాట. అలా ఎగిరిపోతుంది.